రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. జీవో నెంబర్ 46పై విచారణ చేసిన హైకోర్టు ధర్మాసనం ఇప్పుడు ఎన్నికలు ఆపలేమని చెప్పింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం ఉండదని తెలిపింది. ఎన్నికలు నిర్వహించాలని తామే ఆదేశాలిచ్చామని గుర్తు చేసింది. రిజర్వేషన్లలో సబ్ కేటగిరీ లేనందున ఎన్నికలు రద్దు చేయాలని కోరుకుంటున్నారా అని పిటిషనర్ను ప్రశ్నించింది హైకోర్టు. తాము చెప్పినట్లు పాత పద్ధతిలోనే ఎన్నికలను సర్కార్ నిర్వహిస్తుందని చెప్పింది. 50% రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పింది. రిజర్వేషన్ల వర్గీకరణపై 6 వారాల్లో కౌంటర్ సమర్పించాలని సర్కార్ను ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం. జీవో నెంబర్ 46పై విచారణను 2 నెలలు వాయిదా వేసింది హైకోర్టు. రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. జీవో నెంబర్ 46పై విచారణ చేసిన హైకోర్టు ధర్మాసనం ఇప్పుడు ఎన్నికలు ఆపలేమని చెప్పింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం ఉండదని తెలిపింది. ఎన్నికలు నిర్వహించాలని తామే ఆదేశాలిచ్చామని గుర్తు చేసింది. రిజర్వేషన్లలో సబ్ కేటగిరీ లేనందున ఎన్నికలు రద్దు చేయాలని కోరుకుంటున్నారా అని పిటిషనర్ను ప్రశ్నించింది హైకోర్టు. తాము చెప్పినట్లే పాత పద్ధతిలోనే ఎన్నికలను సర్కార్ నిర్వహిస్తుందని చెప్పింది. 50% రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పింది. రిజర్వేషన్ల వర్గీకరణపై 6 వారాల్లో కౌంటర్ సమర్పించాలని సర్కార్ను ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం. జీవో నెంబర్ 46పై విచారణను 2 నెలల తర్వాత వాయిదా వేసింది హైకోర్టు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్ చెప్పండి, ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు విచారణ అప్డేట్స్ ఏంటి? పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి ఆ రిజర్వేషన్లను కేటాయిస్తూ ఇప్పటికే ప్రభుత్వం జీవో నెంబర్ 46 విడుదల చేసింది. దాని తర్వాత వికారాబాద్కు చెందిన మదివాల మచ్చుదేవ్ అనే వ్యక్తి ఆ జీవో నెంబర్ 46ని రద్దు చేయాలి అంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఈరోజు హైకోర్టులో జీవో నెంబర్ 46 ఏదైతే ప్రభుత్వం విడుదల చేసిన జీవోకు సంబంధించి ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియకు సంబంధించిన జీవోను రద్దు చేయాలి అనే దానిపైన హైకోర్టులో ఇరు వాదనలు ప్రస్తుతం న్యాయస్థానం విన్నది. మెయిన్గా ఇటు పిటిషనర్ సంబంధించి ఈ జీవో నెంబర్ 46 సంబంధించి బీసీలలో ఇటు ఏబిసిడి వర్గాలకు ఆధారంగా దీనికి సంబంధించిన రిజర్వేషన్ కేటాయించాలి. అంటే జనరలైజ్ బీసీ కాకుండా బీసీలో ఉన్నటువంటి ఏబిసిడి ఆ కేటగిరీ ప్రకారము రిజర్వేషన్లు వర్తించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఈ జీవో నెంబర్ 46లో జనరలైజ్గా బీసీకి సంబంధించి మొత్తము అన్ని వర్గాలకు సంబంధించి జనరలైజ్గా రిజర్వేషన్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి విచారణ జరపాలి. దీనిపైన 46 జీవో ప్రస్తుతము పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం విడుదల చేసిన 46 జీవోను రద్దు చేయాలి అంటూ ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో దానిపైన ఈరోజు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. సో హైకోర్టులో వాదనలు పూర్తయిపోయిన తర్వాత ప్రస్తుతం పిటిషనర్ ఏదైతే తెరపైకి తీసుకొస్తున్న అంశాలకు సంబంధించి హైకోర్టు మాత్రం ఒకటే చెప్పింది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం కూడా